ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర ఉద్యమం జరిగి వేలాది లక్షలాది మంది బీసీ బిడ్డలు దేశ స్వాతంత్ర సముపార్జనలో వారిదైనటువంటి పాత్ర పోషించిండ్రు. కానీ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు దోపిడీ చేస్తే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గాలు 80 సంవత్సరాలుగా బీసీలను నిలువు దోపిడీ చేస్తున్నటువంటి దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. ఆ రోజు మన తాతలు, మన ముత్తాతలు, తండ్రులు ఈ దేశానికి స్వాతంత్రం వస్తే మా బిడ్డలు బాగుపడతారు అనేటువంటి ఆలోచనతో అనేక పోరాటాలకు, అనేక త్యాగాలకు బలి అయి దేశానికి స్వాతంత్రం తెస్తే సాధించబడ్డటువంటి దేశంలో బీసీల గతి పెనవు నుండి పొయ్యిలో పడ్డటువంటి చందంగా కొనసాగుతూ ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కులగణన చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ ప్రజల మీద ఉన్న కనీస సోయైనా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాపాలకులకు లేదు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉన్నది. ఈరోజు ప్రపంచంలో మనం చెప్తాం, మతాల విషయాలు మాట్లాడతాం. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నది. అతిపెద్ద మతం క్రిస్టియన్ మతం అంటున్నాం, రెండవ మతం ఇస్లాం మతం అంటున్నాం, మూడవ మతం హిందూ మతం అంటున్నాం, నాలుగవ మతం రకరకాలు ఉన్నాయి. మరి వాటన్నిటి లెక్కలు ఉన్నప్పుడు కుల వ్యవస్థ బలంగా ఉన్నటువంటి భారతదేశంలో బీసీల కులగణన ఎందుకు చేయడం లేదనేది మా డిమాండ్. మేం పాలక వర్గాలు వాళ్ళ అధికారంలోకి రావడానికి మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారే తప్ప మాకు న్యాయం చేసేటువంటి దిశగా ఆలోచనలు చేసినట్టు కానీ, చేసినటువంటి ఆలోచనలు అమలు చేస్తున్నట్టు కానీ, చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నటువంటి వైఖరి కొనసాగడం లేదు. దీన్నన్నిటిని కూడా ఖచ్చితంగా మేము ఎదిరించి తీరుతాం. బీసీలు అంటే మరబొమ్మలు కాదు. బీసీలు అంటే వాళ్ళ అధికారంలోకి రావడానికి ఓట్లేసేటువంటి యంత్రాలు మాత్రమే కాదనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో మెజార్టీ, ప్రపంచంలో ఎక్కడ కూడా మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు దేశానికి స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మా కులగణన చేయండి అనేటువంటి నినాదంతో బయటికి వచ్చేటువంటి దుస్థితి పాలక వ్యవస్థ కల్పించింది అనంటే వీళ్ళు శాశ్వతంగా ఈ తరం వాళ్ళమైనటువంటి మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ దేశంలో నిర్ణయాలు ఏవి జరిగినా, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి పారిపోయినా దాని వెనుక ప్రజా పోరాటమే ఉంది. దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం ఆనాడున్నటువంటి భారత జాతి ప్రదర్శించినటువంటి చైతన్యం. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర సాధన జరగడానికి కారణం ప్రజలు పోరాటం చేసినటువంటి తీరు. అనేక సంవత్సరాలు పాలక వ్యవస్థను స్తంభించేసినటువంటి చరిత్ర కూడా మనం చూసినాం. నిన్నగాక మొన్న ఢిల్లీలో రైతులకు సంబంధించినటువంటి ఉద్యమం తలెత్తినప్పుడు ఆ ఢిల్లీని ముట్టడించి స్తంభింపజేసి రైతాంగ ఉద్యమం ద్వారా నల్ల చట్టాలను రద్దు చేయించినటువంటి చరిత్ర ఈ దేశానికి ఉన్నది. అంటే ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గాలు, ప్రజలు ఆగ్రహించి పోరాట పంతాలో తమ సత్తాను చాటితే తప్ప సమస్యలు పరిష్కరించాలనేటువంటి విజ్ఞత లేరు. కాబట్టి అనివార్యంగా ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు, తెలంగాణలో ఉండేటువంటి బీసీ బిడ్డలకు మేము చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పకుండా మనం ఒక సంఘటిత శక్తిగా మారి పాలక వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తే తప్ప చేస్తున్నటువంటి తప్పులను సవరించుకునేటువంటి విజ్ఞత పాలక వర్గాలకు లేదనేది రూఢి అవుతున్నది. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి. ఎవడో ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమ సమయంలో మా గురువర్యులైనటువంటి ఆచార్య జయశంకర్ గారు అనేది, యాచిస్తే వేసేది భిక్షం, పోరాడితే వచ్చేది హక్కులు, వాటాలు. అందుకనే బీసీ వాటా కానీ ఇతరత్ర మనకు సామాజిక పరమైనటువంటి అన్ని విధాలైనటువంటి న్యాయం జరగాలి అనంటే మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలం మనం ఏకమై మన సత్తా చాటడం అనివార్యం. కాబట్టి ఈ పాలక వ్యవస్థలు మనకు వాళ్ళంతటా వాళ్ళుగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ఆలోచనలు చేయక ఇంకా ద్రోహానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ జేఏసీ పక్షంలో కానీ బీసీ పరంగా కానీ ఎవరు ఏ కాలు ఇచ్చినా
మనమందరం కూడా మన శక్తి ప్రదర్శన ద్వారా మన ఐక్యత ద్వారా పాలక వర్గాలను మెడలు వంచాలి. అందుకనే ఇది ఒక సూచిక మాత్రమే. ఈరోజు మేము ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక పిలుపు, ఒక సంకేతం మాత్రమే. ఇది తీవ్ర రూపం కాకముందే మోడీ ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించి ప్రజల ఆక్రోశాన్ని గమనంలోకి తీసుకొని సవరించి కులగణనలో బీసీ గణన చేయాలనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పట్టుకుని రిలాక్స్.